మీ కోరిక నెరవేరట్లేదా? మీరు దీపం వేస్తున్న ఫలితం రావట్లేదా? అయితే మీరు ఏ నూనెతో దీపం వెలిగిస్తున్నారో తెలుసుకోవాలి. కొబ్బరి నూనె, వేప నూనె, ఆముద నూనె ఇవన్నీ ఒకేలా అనిపించినా వాటి ఫలితాలు మాత్రం చాలా భిన్నంగా ఉంటాయి. ఈ వీడియోలో మీ కోరికకు సరైన నూనె ఏదో పూర్తిగా తెలుసుకుందాం. మన భారతీయ సాంప్రదాయంలో దీపం వెలిగించడం అంటే అంధకారాన్ని తొలగించి జ్ఞానాన్ని ఆహ్వానించడం. దీపం ఒక చిన్న వెలుగైనా మన జీవితంలో పెద్ద మార్పు తీసుకురాగలదు. కానీ సరైన నూనె వేయకపోతే ఆ ఫలితం పూర్తిగా రాదు. మరి ఏ నూనెతో ఏ దీపం వెలిగిస్తే మంచి ఫలితాలు వస్తాయో తెలుసుకుందాం. లక్ష్మీదేవి కటాక్షం కలగాలంటే ఏ నూనెతో దీపం వెలిగించాలంటే కొబ్బరి నూనెతో. కొబ్బరి నూనెతో దీపం వెలిగించటం వల్ల ఆర్థిక సమస్యలు తగ్గి అదృష్టం పెరుగుతుంది అని శాస్త్రాలు చెప్తున్నాయి. ఇది శుక్రవారం రోజు భక్తితో దీపంను వెలిగిస్తే మనకి లక్ష్మీదేవి కటాక్షం తప్పకుండా లభిస్తుంది. తర్వాత కుబేర దీపం. కుబేర దీపం సాధారణంగా తూర్పు లేదా ఉత్తర వైపు వెలిగిస్తారు. ఇది ధనవృద్ధి, వ్యాపార వృద్ధి, అభివృద్ధి కోసం ఉపయోగపడుతుంది. దీనిలో 5 ఒత్తులు వేసుకొని వెలిగించాలి. తర్వాత నువ్వుల నూనెతో దీపం. ఈ దీపాన్ని ప్రతి శనివారం గనక నువ్వుల నూనెతో గనక వెలిగిస్తే మనకి ఎలాంటి శని దోషాలు గనక ఉన్నాయో అవి తగ్గిపోయి కష్టాలు తగ్గడానికి కూడా చాలా ఉపయోగపడుతుంది. ఇది ప్రతి శనివారము మనము నువ్వుల నూనెతో దీపారాధన చేస్తే చాలా మంచిది. తర్వాత పంచదీపం. పంచ అంటే 5 ఒత్తులతో చేసిన దీపాన్ని గనక మనం వెలిగిస్తే ఇంటికి శుభము, శాంతిని ఇస్తుంది. తర్వాత నిమ్మకాయ దీపం. దుర్గాదేవిని నిమ్మకాయ దీపంతో గనక పూజిస్తే మన ఇంటికి ఉన్న దుష్టదోషాలు, అడ్డంకులు, నరదృష్టులు అవన్నీ కూడా తొలగిపోతాయి. తరువాత వేప నూనెతో దీపం. వేప నూనెతో దీపం చేయటం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిదిస్తుంది. ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ తొలగిస్తుంది. ఇంట్లో శుభమైన వాతావరణాన్ని కలిగిస్తుంది. రోగ నివారణ, మనస్సు ప్రశాంతత, చెడు శక్తుల నుంచి నివారణకి ఇలాంటివన్నిటికీ తగ్గాలంటే సాయంత్రం పూట సమయంలో ఈ వేప నూనెతో కనుక దీపం వెలిగిస్తే ఇంటికి చాలా శుభంగా ఉంటుంది. తరువాత ఆముదం నూనె. ఆముదంతో కనుక నూనెతో దీపం చేయటం వల్ల జ్ఞానము, భక్తి పెరుగుతుంది. మనసుకు ప్రశాంతత వస్తుంది. ఆధ్యాత్మిక వైపు నడుస్తుంది. ఇలా ప్రతి దీపానికి ప్రత్యేకమైన ప్రయోజనం ఉంది. మీరు కూడా మీ అవసరాన్ని తగ్గట్లుగా దీపం వెలిగించండి. ఇలాంటి మరెన్నో పూజా విధానాలు, శ్లోకాలు అర్థంతో తెలుసుకోవాలంటే మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.